ధర్మవరంలో వైఎస్ఆర్సీపీ తరఫున కేతిరెడ్డి గారు, బీజేపీ తరఫున సత్యకుమార్ గారు పోటీ చేస్తున్నారు కదా. ఎమ్మెల్యేగా ఎవరు గెలిచొచ్చు అనుకుంటున్నారు? కేతిరెడ్డి. కేతిరెడ్డి గారు ఎందుకు? నవరత్నాలన్నీ అభివృద్ధి చేసినారు కాబట్టి కేతిరెడ్డి గెలుస్తారు. అందులో కేతిరెడ్డి ప్రతి ఉదయం ఏమి సమస్యలున్నా గడప గడపకు వెళ్లి తెలుసుకుంటున్నారు కదా వాళ్ళ సమస్యలు ఉన్నటువంటి నెరవేరుతున్నాడు. అందుకే కేతిరెడ్డి తప్ప వేరే ఎవరు వచ్చే అవకాశం లేదు. కానీ అంటే సోషల్ మీడియా, ఫేస్బుక్ కానీ యూట్యూబ్ లో కానీ ఆయన ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేస్తున్నారు కదా, అది ఎంతవరకు నిజం అంటారు? అదైతే పక్కా నిజం. మా గ్రామాల్లోకి వచ్చి కూడా మా సమస్యలను తెలుసుకున్నాడు కేతిరెడ్డి. తెలుసుకొని అప్పటికప్పుడు పరిష్కరించాడు వెంకటరామరెడ్డి. అందుకే అతను తప్ప వేరే వచ్చే వాళ్ళకి అవకాశం కానీ లేదు. అంటే అందరిలో కలిసిపోతున్నాడు, అందరిలా చూసుకుంటున్నారా అంటున్నారు, అది నిజమేనా? అది నిజమే. ప్రతి ఒక్కరిని దగ్గరకు తీసుకొని మీ సమస్య ఏమమ్మా అని అడిగి తెలుసుకొని దానికి సంబంధించిన అధికారులను పిలిపించి దగ్గరకు వాళ్ళ సమస్యలను పరిష్కరించినాడు. అంటే ఇలాంటి ఎమ్మెల్యే ఉన్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా. అంటే ఇలాగే ప్రతి ఎమ్మెల్యే చేస్తే ఒకవేళ రాష్ట్రం గాని దేశం గాని ఎలా అవుతుంది? అభివృద్ధి చెందుతుంది. అంటే ఇప్పుడు సత్యకుమార్ గారు అంటే బీసీ వర్గం ఎక్కువ ఉంది, గెలిచే ఛాన్స్ ఉంది అంటున్నారు, అది పోటీ ఇవ్వచ్చు అంటారా? సత్యకుమార్ ఇంకా ఇప్పుడే కదా కొత్తగా వచ్చిండేది. ఇంతకు ముందు కేతిరెడ్డి ఆల్రెడీ అప్డేట్ చేశాడు, అభివృద్ధిలో ఉన్నాడు. కేతిరెడ్డి రావచ్చు. అంటే జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన 99% అంతా బాగుంది. చెప్పిన పథకాలన్నీ నెరవేర్చినాడు. అమ్మఒడి గానీ, వాలంటీర్లు, విద్య, వైద్య, ఆరోగ్యము, జలకాలు, ఇళ్ల పట్టాలు, మళ్ళీ వచ్చేసి చేనేత వాళ్ళకి మొత్తం అన్ని చెప్పినవన్నీ నెరవేర్చినాడు జగన్. వాలంటీర్లు కరెక్ట్ చేస్తున్నారా? సూర్యోదయం కాకనే ఇంటి ముందరికి వచ్చి పింఛన్ తలుపు తట్టి మళ్ళీ ఇస్తున్నారు. అంటే చంద్రబాబు గారు లేడీస్ ఫ్రీ బస్ ఇస్తా అంటున్నారు, ఇంకోటి సూపర్ 6 తోని అంతకన్నా డబల్ ఇస్తా అంటున్నారు జగన్ గారి కన్నా. అవన్నీ ఎవరు చెప్పారు? చంద్రబాబు గారు. అవన్నీ అబద్ధాలే. గెలిచే వరకు ఒక మాట, అంటే చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుతాడు. అంటే యూత్ కి బిడ్డ జగన్. యూత్ కి జాబ్స్ లేవు అంటే నేను వస్తే జాబ్స్ క్రియేట్ చేస్తా అంటున్నారు కదా. యూత్ కి జాబ్స్ ఏం లేవు. జగన్ సచివాలయాలు కట్టించి రైతు భరోసాను, ఇవి ఆరోగ్య అది కేంద్రాలు అన్ని పెట్టినాడు, అన్ని ఇచ్చినాడు. అంటే ఒకవేళ నేను గెలిస్తే చంద్రబాబు గారు అమరావతిని మరో సింగపూర్ లాగా హైటెక్ సిటీని తీసుకొస్తాను. ఎంత మాత్రం చేసినాడు గెలిచి, ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. ఏం పెద్ద వేరే ఏముండదు. ఏం యూజ్ ఉందంటారా? ఏం యూజ్ ఏముండదు. అయితే ఈసారి సీఎం గా ఎవరు గెలిపారు? జగనే వస్తాడు. 99% జగనే వస్తాడు. జగనే